వినుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ తన రాజీనామా పత్రాన్ని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి పంపించి ఉన్నారు. తన రాజీనామాకు అనేక కారణాలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి పని పద్ధతులు పట్ల కార్యకర్తలు ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉంటూ ముఠా తగాదాలను ప్రోత్సహిస్తూ పరిపాలనలో పూర్తిగా విఫలం చెందడం, కొద్దిమంది వ్యక్తుల ప్రాబల్యం ప్రయోజనాల కోసం తన అధికారాన్ని ఉపయోగించడం, షాడో ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తయారు చేయటం తదితర అంశాలలో పార్టీ అధిష్టానానికి తెలిపినప్పటికీ తిరిగి అదే వ్యక్తిని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం పట్ల విముఖత చెందిన సీనియర్ పార్టీ నాయకులు ఎంఎన్ ప్రసాద్ తన రాజీనామాని సమర్పించారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పార్టీ అభిమానిగా ఉన్నాను. ఆ తర్వాత గత 2 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాను. ముఖ్యంగా జీవి ఆంజనేయులు గారికి కానీ వారి సతీమణి మేడం గారు లీలావతి గారు కానీ ఎలక్షన్లో నేను 3 పర్యాయాలు పనిచేయడం జరిగింది. 15 సంవత్సరాలుగా జీవి ఆంజనేయులు గారి యొక్క గెలుపు కోసం కృషి చేసినటువంటి అనేక మందిలో నేను కూడా ఒక ముఖ్య భూమికను పోషించడం జరిగింది. అనేక మంది నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేని 10 సంవత్సరాలు ఒక ఎత్తైతే అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ జీవి ఆంజనేయులు గారు ఈ నిబద్ధత కలిగినటువంటి కమిటెడ్గా ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళ యొక్క మనోభావాల్ని పరిరక్షించడంలో, వాళ్ళ యొక్క మనోభావాల్ని ఆకలింపు చేసుకోవటంలో లేదా వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడంలో ఆ దిశగా ఆలోచన చేయలేదు ఆయన. ఇది చాలా బాధాకరం. అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లనే ప్రజలకు సంబంధించి పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో కూడా ఆయన పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొత్తగా గతంలో నిబద్ధతగా పనిచేసినటువంటి కార్యకర్తలు కాకుండా ఒక నురుగు లాంటి కొంతమంది మనుషులు ఈయన చుట్టూతా కోటరీలాగా తయారయ్యారు. అట్లానే పార్టీలో కొంత స్వార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తులు తయారయ్యారు. 4-5 వ్యక్తులు షాడో ఎమ్మెల్యేలుగా తయారయ్యారు. ఆ షాడో ఎమ్మెల్యేలకు పూర్తిగా సహాయ సహకారాలు ఆయన అందిస్తూ ఉన్నాడు. వాళ్ళే ఇవాళ మొత్తం కూడా వినుకొండ నియోజకవర్గాన్ని ఏళ్తూ ఉన్నారు గత 5 ఏళ్ళుగా. దీనివలన ప్రైవేట్ పంచాయతీలు పెరిగినాయి. అట్లానే పోలీస్ స్టేషన్లో వాళ్ళ జోక్యం పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ జోక్యాలు పెరిగినాయి. ప్రభుత్వ పథకాలు ఏవి కూడా ప్రజలకు అందలేదు. ప్రజలు చాలా చక్కగా వాళ్ళకి చాలామందికి నయీం ముఠా, దావూద్ ముఠా అని చెప్పి పేర్లు పెట్టుకున్నారు. ఈ విషయాలు కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇది సరైన విధానం కాదండి అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొస్తే కూడా ఆయన దాన్ని అరికట్టడంలో విఫలం చెందారు. మరి ప్రజలు ఇచ్చినటువంటి శాసనాధికారాన్ని ప్రజల కోసం ఉపయోగపెట్టుకోకుండా, ప్రజల్ని పరిపాలించడంలో ఆ అధికారాన్ని వినియోగించకుండా కేవలం షాడో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతూ ఈయన పనిచేయడం అత్యంత బాధాకరం. పోలీస్ స్టేషన్లన్నీ కూడా అట్లానే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా బ్రోకరేజ్ ఆఫీసులాగా, అంటే తెలుగుదేశం పార్టీలో కొద్దిమంది కానీ లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళని కొద్దిమందిని కానీ బ్రోకర్లుగా మారుతూ చేసేటువంటి రాజకీయం ఏ రాజకీయం అని చెప్పి నేను మాట్లాడాను. ఈ రాజకీయం మారాలి. ఎమ్మెల్యే గారు కూడా డబ్బుతోటే సమస్తం ఉంది అనుకునే దూరంలో ఉన్నారు. నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు పార్టీకి అవసరము అనేటువంటి ఆలోచన ఆయన కలపకపోవటం చాలా బాధాకరం. మాటలు చెప్తారు, నేను చాలా కార్యకర్తలకు గట్టిగా పనిచేస్తానని, చేతల్లో మాత్రం అది ఉండదు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన నడక చూస్తాం, ఎప్పుడు కూడా మాటలు చూడకూడదు. ఒక మనిషి యొక్క మాట్లాడే విధానం కన్నా అతను చేసే పని విధానాన్ని బట్టే ఒక మనిషి మీద అంచనాకు రావాల్సి వస్తుంది. ఆయన పని విధానం అంతా కూడా ఇక్కడ ఆయన అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళ పట్ల ఉదాసీనంగానో లేకపోతే వాళ్ళకి అనుకూలంగానో పనిచేస్తూ ఉంటారు. నిజంగా నిబద్ధత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే ఒక ప్రజలు కానీ వాళ్ళకి మంచి జరగాలి, మేలు జరగాలనే అంశాల్లో ఆయన ఎక్కడ కూడా అంత ఇంట్రెస్ట్గా లేరు. ఒక అవినీతి చేసినటువంటి అధికారి ఉన్నాడు. అధికారిని ఎమ్మటే అతన్ని ఇక్కడి నుంచి పంపించడమో సస్పెండ్ చేయించడం చేయగలగాలి. కుక్క పిల్లల్ని తల్లి
పిల్లల్ని తన చుట్టూతో తిప్పుకున్నట్టుగా అవినీతి పరులందరినీ కూడా ఆయన తన చుట్టూతో తిప్పుకొని, అంటే కోడి పిల్లల్ని తన చుట్టూతో తిప్పుకున్నట్టుగా అవినీతి పరుల్ని బొల్లాపల్లిలో అవినీతి చేస్తే తీసుకొచ్చి నూజెండలు మారుస్తాడు, నూజెండలో అవినీతి చేస్తే తీసుకొచ్చి సావలపురంలో పెడతారు. అట్లానే ఐనవోలు పోలీస్ స్టేషన్లో అవినీతిగా ముద్ర పెడితే తీసుకొచ్చి బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో అధికారిగా నియమిస్తారు. ఇవన్నీ కూడా అధికారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా నియోజకవర్గంలోనే చక్కగా వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచుతూ ఉన్నారు. ఈ విధానం తప్పు అని చెప్తాము. దాని మీద అసలు ఆలోచన అది. ఈ విధానాల వలన, ఈ అవినీతి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్రజలు మనల్ని కోరుకున్నది అది కాదు. గత ప్రభుత్వాల కన్నా మెరుగైనటువంటి పని విధానాన్ని మన దగ్గర నుంచి కోరుకున్నారు వాళ్ళు అని అంటే ఆయన దీన్ని లక్ష్యం కూడా పెట్టాలి. దాన్ని అసలు ఆ దిశగానే లేడు. రాజకీయ అవగాహన లేని వాళ్ళు, రాజకీయ ఆసక్తి లేని వాళ్ళు, కేవలం డబ్బే పరమావధిగా ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావటం అనవసరం అనేటువంటిది నా అభిప్రాయం. అట్లా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మీకు ఆ విషయాలు మీకు స్ఫురణకు రాలేదని చాలామంది అడగచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లోపాలుగా బయటకు రావు. ఎప్పుడైతే అధికారం మన దగ్గరకు వస్తుందో మనిషి యొక్క వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరం కూడా అధికారం లేదు కాబట్టి మనం మెలకుండా ఉన్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పోరాటం అంతా కూడా చాలా అంశాల పట్ల మాట్లాడుతూ వచ్చా. ఇవాళ ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి మాట్లాడటం కాదు, అనేక సమన్వయ కమిటీ సమావేశాల్లో కూడా ఆయన దృష్టిలో తీసుకొచ్చా. ఏమంటే మీరు పేరు చెప్పుకొని చాలామంది షాడో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఇది సరైన విధానం కాదు. అట్లానే ప్రజలకు మేలు జరిగేది. అవినీతి బాగా పెరుగుతూ ఉంది ఆఫీసుల్లో, మీరు దాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి మాట్లాడితే ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. ఇవన్నీ బాధాకరంగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పుట్టింది దీనికోసం కాదు. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీల నుంచి పుట్టింది, రామారావు గారి యొక్క గొప్ప ఆశయాల నుంచి పుట్టింది. కాబట్టి దాని నుంచి మేమంతా ఇన్స్పైర్ అయ్యాం. ఇవాళ రామారావు గారి యొక్క పార్టీ అంటే చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ చెప్తాం. కమ్యూనిస్ట్ పార్టీలకు చాలా గొప్ప చరిత్ర ఉంది, కానీ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కాదనుకుని ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ప్రజలు ఆదరించారు అంటే కమ్యూనిస్ట్ పార్టీల కన్నా కూడా ఎక్కువ నిజాయితీ తెలుగుదేశం పార్టీలో ఉందని ప్రజలు భావించడం వల్లనే మనం ఈ స్థాయిలో ఉండగలిగాం. ప్రజలు మనకు ఒక అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి దాన్ని మళ్ళా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలాగానో ఇంకోలాగానో దాన్ని దిగజార్చొద్దు కిందకి, దీనికి ఒక స్థాయి ఉంది అని చెప్పి మనం మాట్లాడితే ఆయనకి ఈ మాటలు బహుశా కొత్తగా ఉన్నాయో మరి ఆయన పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రజల్ని ఓటర్లుగాను, కార్యకర్తలను కూడా ఓటర్లుగాను, ఓట్లను గ్యాదర్ చేసే వాళ్ళు కానీ చూస్తున్నారు. కానీ వాళ్ళకు భావోద్వేగాలు ఉంటాయి, ప్రజల మధ్య వచ్చే సమస్యను పరిష్కరించాలి అనేటువంటిది ఆయనకి లేదు. వీటి వల్లే నేను బాగా మనస్తాపం చెందుతున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ పట్ల, నందమూరి తారక రామారావు గారి పట్ల నాకు అత్యంతమైనటువంటి విశ్వాసం ఉంది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఉన్నది ఆయన పట్ల. కానీ అనివార్య పరిస్థితుల్లో చివరికి ఆయనకే టికెట్ కేటాయించడం మూలన ఇవాళ చంద్రబాబు గారి దృష్టికి కూడా ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం, నాయకత్వాన్ని మార్చండి అని చెప్పాం. నాయకత్వాన్ని మార్చలే ఆయన. తిరిగి మళ్ళీ ఇదే నాయకత్వాన్ని మా మీద రుద్దుతూ ఉన్నారు. కాబట్టి ఇదే నాయకత్వాన్ని మా మీద రుద్ది ఈయన్నే గెలిపించడం మూలాన కానీ, లేకపోతే ఈయన్నే మళ్ళీ తిరిగి శాసనసభ్యుడిగా మనం చూడటం ద్వారా కానీ ఏ సంకేతాలు వెళ్తాయి ప్రజల్లోకి? కాబట్టి అంటే డబ్బులు ఉంటే ఎవరైనా గెలవచ్చు, ప్రజల యొక్క ఆలోచనతో పని లేదు అనేటువంటి సంకేతం వెళ్ళటం మనందరికీ కూడా చాలా నష్టం, వినుకొండ ప్రజానీకానికి బాగా నష్టం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉండి అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి నేను ఆంజనేయులు గారికి వ్యతిరేకంగా పనిచేయటం లేకపోతే ఆయనకు ఓటు వేయద్దంటాం అది సరైన విధానం కాదు. అది వెన్నుపోటు కిందకు వస్తుంది. నేను ఆ రాజకీయాలు చేయదలుచుకోవాలి. నేనేమంటానంటే ఈయన వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కాబట్టి దీంట్లో నుంచి ఈయనకు ఓటు వేయొద్దు అనేటువంటి దాంట్లో నుంచి ఉన్నప్పుడు నేను రైట్ రాయల్గా బయటకు వస్తున్నాను. ఈ సందర్భంలో నన్ను గౌరవించి పార్టీ నాకు ప్రభుత్వ వైద్యశాల చైర్మన్ పదవి ఇచ్చింది. నేను దాన్ని సమర్థవంతంగానే నిర్వహించాను అనేది నేను అనుకుంటా ఉన్నా. ప్రజల నుంచి అది తీసుకొచ్చేవారని ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. దానికి ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే మా కమిటీ కూడా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీగా నన్ను, పివి సురేష్ గారిని, పువ్వాడ నాగేశ్వరరావు గారిని నియమించినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరైనా సరే జాతీయ నాయకులు చనిపోయినప్పుడు లేకపోతే రిపబ్లిక్ డే నాడో స్వాతంత్ర దినోత్సవం నాడో పండ్లు పంచాలి అంటే రోగులు దొరికేవాళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు కూడా దొరికేవాళ్ళు కాదు. ఇవాళ వెళ్ళి చూడండి, రోజుకి 300 ఓపీ వస్తూ ఉంది. గత నెలలో 8,500 మంది రోగులకి పరీక్షించడం జరిగింది. 450 మంది రోగులు ఇన్పేషెంట్లుగా తీసుకుని ఒక నెలలో, ఇదంతా ఒక నెల రిపోర్ట్లో, ఒక నెలలో 450 మంది రోగుల్ని ఇన్పేషెంట్లుగా దించారు. అట్లానే 65 ఆపరేషన్లు కానీ, డెలివరీస్ కానీ, సిజేరియన్ ఆపరేషన్లు కానీ జరిగినాయి. ఇవన్నీ సక్రమంగా డాక్టర్ల యొక్క సహకారంతో
ఇవన్నీ చేయగలిగాం మేమంతా కూడా. ఒక ఆర్డర్లో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సహకారంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. నాకు చిన్న పదవి ఇస్తే దాన్ని ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగానే, పార్టీకి మచ్చలేని విధంగానే మేము పనిచేసాం. అట్లానే డాక్టర్ గోవింద సాంబశివరావు గారికి గవర్నింగ్ బాడీ మెంబర్గా ఇస్తే ఆయన సహకారంతో కూడా కొన్ని ఫండ్స్ని ఇక్కడికి తీసుకురాగలిగాం. ఇంకా చాలా చేయాల్సింది ఉంది హాస్పిటల్లో. నా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటే దాన్ని బాగా అభివృద్ధి చేసేవాళ్ళు. కానీ వీటన్నిటి పట్ల ఆయనకి శ్రద్ధ లేదు. అభివృద్ధి పట్ల ఇవాళ 11th అవర్లో ఆయన చేస్తూ ఉన్నారు కొన్ని కార్యక్రమాలు. 11th అవర్లో చేసే అభివృద్ధికి మైలేజ్ రాదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా నాకు ఇప్పటిదాకా బాగా సహకరించినటువంటి మిత్రులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు నేను వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నాతోటి అందరూ కూడా బాగుంటారు, పార్టీలో అందరూ కూడా. నాకు నిజంగా బాధగానే ఉంది. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో నుంచి ఇవాళ అఫ్కోర్స్ నేను రామారావు గారు మనస్తాపం చెందినప్పుడు నేను ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నా. రామారావు గారికి పార్టీలో ఇబ్బంది జరిగినప్పుడు నేను ఆయన వైపే ఉన్నా. నాకు ఆయన అంటే అమితమైన ప్రేమ. సరే, ఏదేమైనా సరే ఒక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఇక్కడే ఉంది అని చెప్పి పార్టీతో కనివేసుకుని ఇప్పటిదాకా ఉన్నా. ఆయన యొక్క పార్టీ, ఆయన తీసుకొచ్చినటువంటి జెండా, ఆయన తీసుకొచ్చినటువంటి గుర్తు రామారావు గారిది. కాబట్టి ఎన్టీ రామారావు గారి పేరుతో ఇప్పటిదాకా ఉన్నాం. ఆయన మీద అభిమానంతో ఎన్ని నష్టాలకు వచ్చినా కొన్ని గుళికలు దిగమింగుకొని కూడా ఇందులోనే ఉన్నాం. కానీ ఇవాళ పరిస్థితులు పార్టీ పేరుతోటి మళ్ళీ ఇక్కడ ఇంకొక సమర్థత లేని నాయకత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవటం అనేది వినుకొండ ప్రజలకు మోసం చేసినట్టే అవుతుంది. వినుకొండ ప్రజానీకానికి సరైనటువంటి లీడర్షిప్ని అందించకపోవటం కూడా నేరమే. నోరుండి ఏమంటారంటే నేరమే అధికారమే, ప్రజల్ని కనుక నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరకు చూస్తున్న ప్రతివాడు నేరస్తుడే అని అంటాడు. ఇక్కడ వినుకొండలో అనేక నేరాలు అధికారమే చలాయిస్తూ ఉంటే నోరు ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఉంటుంది. నోరుండి ఊరకు చూస్తున్న ప్రతివాడు కూడా నేరస్తుడే. ఆ నేరస్తుడిగా నేను ఉండదలుచుకోలేదు. నోరు ఉన్న వాళ్ళంతా బయటకు రండి, నేరాల గురించి మాట్లాడండి, దుర్మార్గాల గురించి బయట మాట్లాడండి. ఈ క్రమంలో ఈ పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇవన్నీ నేను మాట్లాడలేను. కాబట్టి దయచేసి నేను బయటకు వస్తా ఉన్నాను. నన్ను సహృదయతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకుంటారని, నా ఈ ప్రయాణాన్ని, నా యొక్క ఇబ్బందిని ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారని నేను ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, మచ్చలేని జీవితమే జీవించాం. డబ్బులకి ఎక్కడ అమ్ముడుపోయిన వ్యక్తిత్వం నాదే కాదు, పార్టీలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని గుర్తించమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అంతా డబ్బులకు అమ్ముడుపోయేవాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. అది ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఈ వినుకొండ గడ్డలో డబ్బులకు అమ్ముడుపోయిన రాజకీయం ఒకటి ఉంది అనేది ఈ వినుకొండలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే. అట్లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. అందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోయేటువంటి ఓటర్లుగానో గొర్రెలుగానో చూస్తే చాలా పొరపాటు. డబ్బులు ఇవాళ అనివార్యమై ప్రజల మీదకు రుద్దారు. అయితే డబ్బులతో పాటు డబ్బులు లేని నిబద్ధత కలిగిన రాజకీయం కూడా ఉంది అనేది తెలుసుకోవాలని, దానికి ఉదాహరణగా నేనైతే వాళ్ళు బయటకు వస్తా ఉన్నాను. ఇంకా చాలామంది ఉన్నారు అసంతృప్తిగా. ఏ పార్టీలోనైనా సరే నిబద్ధత కలిగిన కార్యకర్తల్ని ఖచ్చితంగా గౌరవించండి, ఏ నాయకుడైనా సరే. అప్పుడే ప్రజలకు బాగుంటుంది, కార్యకర్తలకు బాగుంటుంది, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ ద్వారానే ప్రజలకు సరైన నాయకత్వం వస్తుంది. కేవలం కార్పొరేట్ రాజకీయాలు మాత్రమే ఆకలింపు చేసుకుంటే ప్రజలకు సరైన నాయకత్వం రాదు. కార్పొరేట్ రాజకీయాలకి అదనంగా ప్రజలకి నడిపించాలనే నాయకత్వం కూడా ఉండాలి. చేపలు పంచటం కాదు, పట్టించటం నేర్పాలనేటువంటిది ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవమని చెప్పి సందర్భంగా నాయకులను కోరుతూ, కార్యకర్తల్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. వినుకొండ.